ఓపెన్ చేస్తే 2024 ఒక హై స్కూల్ అబ్బాయి స్కూల్ అయిపోయాక తన టీచర్ ఆఫీస్ కి వెళ్తాడు. అది ఖాళీగా ఉండడం చూసి తోక మొలిచిన ఈ కోతి ఊరికే ఉండకుండా రూమ్ మొత్తం దేనికోసమా వెతుకుతాడు. అలా ఒక పెయింటింగ్ వెనక ఏదో ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ ఉండడం గమనించి క్యూరియాసిటీ ఎక్కువై అందులో ఏముంటుందో చూస్తే నల్లటి రాయలా ఏదో దొరుకుతుంది. ఈ టైంలోనే ఈ అబ్బాయి ముక్కు గాయంలో నుంచి రక్తం కారి ఆ రాయిపై పడ్డ మరుక్షణం బాక్స్ లా అది ఓపెన్. దానిలో నుంచి ఈ స్పేస్ లోని ప్లానెట్స్ లా మిస్టీరియస్ గా మెరిసే ఏదో ఒక ఆబ్జెక్ట్ బయటకొచ్చి ఆశ్చర్యంతో చూస్తున్న ఈ అబ్బాయి చేతిలోకి దూరి అతని శరీరంలో కలిసిపోతుంది. అదేంటో తనకేం జరుగుతుందో అర్థం కాక ఇతను బాగా భయపడి హెల్ప్ కోసం అరుస్తూ బయటికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని విషన్ సరిగ్గా కనిపించదు. భూమి భూకంపం వచ్చినట్టు కదులుతూ భయంకరమైన గాలి పేపర్లో ఎగురుతూ ఇతను పరిగెడుతున్న హాల్వే మొత్తం ఏదో లూప్ లా మారి అరుస్తూ ఏదో లైట్ స్పీడ్ లో ట్రావెల్ అవుతున్నట్టు నెక్స్ట్ సెకండ్ ఇతను బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. జరిగిన దాని వల్ల బాగా షేక్ అయిపోయిన ఈ అబ్బాయి పాపం కంగారుగా ముందు నడుస్తున్న స్టూడెంట్ ని హెల్ప్ అడిగితే అది మనిషే కాదు, హెల్మెట్ వేసుకున్న గ్యాస్ ఏలియన్. భయపడి అరుస్తూ టర్న్ అయి వెనక వెళ్తున్న ఇంకో అమ్మాయిని గుద్దుకోబోతే తను షోల్డర్ త్రో చేసి ఇతన్ని చితగ్గొట్టేస్తుంది. ఇదేం బ్యాడ్ లక్ రా బాబు అని ఇతను అనుకుంటూ ఉన్నప్పుడు తప్పు రియలైజ్ అయి ఆ అమ్మాయి వెంటనే సారీ ఏదో రిఫ్లెక్స్ లో చేసేస్తానని క్షమాపణ చెప్తుంది. అందంగా అమ్మాయిని చూడగానే ఇతను ఇట్స్ ఓకే కానీ నాకేవేవో ఏలియన్స్ లా ఇల్యూషన్స్ కనిపిస్తున్నాయి, కొంచెం అంబులెన్స్ కి ఫోన్ చేయవా అని అడుగుతాడు. దానికి ఈ అమ్మాయి అంబులెన్సా, నువ్వు చాలా ఫన్నీ పర్సన్ అని జోక్ విన్నట్టు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. వదిలితే డెడ్ పర్సన్ అయిపోయేలా ఉన్నాను, నేను ఫన్నీ పర్సన్ అంటే పిచ్చి మొహమా అని వెక్స్ అవుతున్న ఇతను కనీసం ఫోన్ అయినా ఇవ్వు నేనే చేసుకుంటానని అరుస్తాడు. అది విన్న అమ్మాయి సడన్లీ ఒక్కసారిగా ఆగిపోయి ఫోను అంబులెన్సా నువ్వే ఇయర్ అని అడగగానే ఇతను చెప్తేనే ఇస్తావా, ఈ ఇయర్ 11B క్లాస్ స్టూడెంట్ అని ఐడి చూపిస్తాడు. అది చూసి ఏదో 8th వండర్ చూసినట్టు ఈ అమ్మాయి షాక్ అయి ఇతన్ని కూర్చోబెట్టి నేనిప్పుడు చెప్పబోయేది నీకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది, నువ్వు నమ్మకపోవచ్చు కూడా, బట్ ఒకసారి చుట్టూ చూడనడంతో ఏంటో అని ఇతను ఒక టర్న్ కొడతాడు. చూస్తే ఆకాశంలో కార్లు, రకరకాల బిల్డింగ్స్, గాల్లో ఎగిరే మనుషులు, రోబోట్స్, ఏలియన్స్ అని మొత్తం చాలా ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది. మైండ్ బ్లాక్ అయి కన్ఫ్యూజన్ లో తిరిగి ఆ అమ్మాయిని చూస్తే తను క్యాషువల్ గా నువ్విప్పుడు 100 సంవత్సరాల ఫ్యూచర్ లో ఉన్నావు, ఇది ఇయర్ 2124 అని చెప్తుంది. ఇంత పెద్ద షాక్ తిని నమ్మలేక మనోడు హబ్బా కామెడీ అని అక్కడికక్కడి స్పృహ తప్పి పడిపోతాడు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024 లో విడుదలైన గెస్ట్ ఫ్రమ్ ద ఫ్యూచర్ అనే రష్యన్ సైఫై ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇది నేను రీసెంట్ గా చూసిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లోని బెస్ట్ మూవీ. సో లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక కథ మొదలవ్వగానే ముందు జరిగింది జరగడానికి కారణమేంటో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. హై స్కూల్ కారిడోర్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో పెద్ద హీరోలా పోస్ కొడుతూ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోలా ఏంటి, వీడే మన హీరో, పేరు కోయల్. అండ్ ఫ్యూచర్ కి వెళ్లి ఆ స్పృహ తప్పి పడిపోయిన అబ్బాయి కూడా ఇతని. ఇప్పుడు వీడు కొట్టే బందా చూసే పెద్ద బిల్డప్ అయిన మనిషిని అనుకుంటామో లేదు, నెక్స్ట్ సెకండ్ విక్టర్ అనే ఇంకో అబ్బాయి వచ్చి వాడిని పంచుకొట్టి చితగ్గొడతాడు. అప్పుడు మన హీరో కోయల్ ఐనో వీడెందుకు నన్ను చితగ్గొడుతున్నాడనే ఆలోచిస్తున్నారు. కారణం ఉంది అండ్ అదేంటో మీకు చెప్పాలని నాకు ఉంది. అక్కడ మా ఫైట్ రికార్డ్ చేస్తుంది ఆ బ్యూటీ, తన కోసమే జరుగుతుంది నాకు విక్టర్ కి మధ్య ఈ పోటీ. ఆ అమ్మాయి పేరు నాట్సియా. 1 వీక్ తన వెనక నన్ను కుక్కలా తిప్పుకుని ఎస్ చెప్పలే నో చెప్పలే, సో ఇరిటేట్ అయి నేను మా క్లాస్ బోర్డు మీద దాని గురించి రాసా. కానీ తనని బ్లైండ్ గా ప్రేమిస్తున్నాడు ఈ విక్టర్ కి, అది నచ్చలేదు. అది జరపమనే వీటి నన్ను కొడుతున్నాడు. ఇంత పెద్ద విషయం జరిగితే మిగతా పిల్లలు ఊరుకుంటారా? ఇన్సిడెంట్ స్కూల్ మొత్తం పాపులర్ అయి ఈ ఒక్క ఫైట్ తో మేమిద్దరం ట్రెండ్ అయిపోయాం. బట్ అఫ్ కోర్స్ దీనికన్నా భారీ భయంకరమైన విషయం త్వరలోనే ఇంకొకటి జరగబోతుందని ప్రస్తుతం ఇక్కడున్న మాలో ఎవరికీ తెలియదు. ఓహో ఏంటి, ఆకాశంలో నుంచి ఏలియన్స్ ఊడిపడ్డారా అని మీరు ఆలోచించడం నాకు వినిపిస్తుంది. ఒకవేళ ఇదే మీ థాట్ అయితే వెరీ వెల్ డన్, ఎందుకంటే నిజంగానే ఏలియన్స్ ఊడిపడ్డారు. అనగనగా యూనివర్స్ లోని ఏదో ఒక దూరపు అంచులో నుంచి ఒక స్పేస్ షిప్, అందులో పోస్ట్ డెలివరీ చేయడానికి వచ్చిన ఒక ఏలియన్ డెలివరీ బాయ్ మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయి ఎటు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ వాళ్ళ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ 8 గ్రహాలు ఎల్లోగా పెద్దగా ఏదో కనిపిస్తుంది, నేను ఆర్డర్ డెలివరీ చేయడానికి చెప్పిన అడ్రస్ కి వచ్చేసా, కానీ ఎవరూ నా సిగ్నల్ కి రిప్లై ఇవ్వట్లేదని అంటే చెక్ చేసి వాళ్ళు అటువైపు నుంచి రేపు పెద్ద చెవులోడా నీకు దేవుడు 4 చేతులు కాదు కళ్ళిచ్చుండాలి, నువ్వు వెళ్ళింది రాంగ్ అడ్రస్, అది జీవరాశులు లేని బ్యాక్వర్డ్ గ్రహాలు, అయినా ఈ నెలలో ఇది 5వ సారి నేను పనిలో నుంచి తీసేస్తున్నామని అంటే ఈ ఏలియన్ కూడా నన్ను బాడీ షేమ్ చేస్తున్నారా అని కోపంతో రగిలిపోతూ మీరేంట్రా నన్ను ఫైర్ చేసేది, నేనే రిసైన్ చేసేస్తున్నానని కాల్ కట్ చేసేస్తుంది. అంతా నిశ్శబ్దం
కష్టమైన టైంలో సడన్లీ ఆఫ్ అయిన కమ్యూనికేటర్ నుంచి అసాసిన్ వస్తున్నాడు, లెఫ్ట్ తిరుగు రైట్ కొట్టని ఇన్స్ట్రక్షన్స్ 48 బూతు మాటలు వినిపిస్తాయి. ఎవరా అని చూస్తే ఎదురుగా ఎర్త్, మాట్లాడేది ఇంకెవరో కాదు మన హీరో బెస్ట్ ఫ్రెండ్ ఫీమా. వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటే ఈ సిగ్నల్ ఆ ఏలియన్ సిగ్నల్ మర్చాయి. ఎలాగో ఒకలా వీళ్ళిద్దరూ కనెక్ట్ అయిపోతారు. సోయా, ఇలా నా బెస్ట్ ఫ్రెండ్ ఏలియన్ తో ఫస్ట్ కనెక్ట్ అయ్యాక ఇక్కడ భూమి అని ఒకటి ఉంది, అందులో మనుషులు జంతువులు జీవరాశులు ఉన్నాయని తెలిసి స్టార్ ఫ్లీట్ ఫెడరేషన్ అని ఏలియన్ ఆర్గనైజేషన్ భూమి మీదకి వచ్చింది. వాళ్ళతో కలిసాక టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ అని అన్ని రంగాలలోనూ మనం ఎన్నో కొత్త గొప్ప గొప్ప విషయాలని సాధించాం. ఎర్త్ పై టూరిజం అలో చేశారు, ఏలియన్స్ ట్రావెల్ చేయడానికి రావడమని. భూమిపై ఎన్నో పెద్ద పెద్ద విషయాలు జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నిటికీ మధ్యలో ఇక నాకు విక్టర్ కి మధ్య జరిగిన ఫైట్ ఎవరికి గుర్తుంటుంది? ఎవరికో ఎందుకో నాకే ఉండదు. బికాస్ నెక్స్ట్ దీనికన్నా ఇంకో పెద్ద విషయం జరగబోతుంది. అదే స్పేస్ వార్. సరిగ్గా 2110 సంవత్సరంలో, అంటే ఇప్పటి నుంచి సరిగ్గా 86 సంవత్సరాల తరువాత స్పేస్ పైరట్స్ కి భూమికి మధ్య ఒక యుద్ధం మొదలవుతుంది. ఈ పైరట్స్ ల లీడర్ పేరు గ్లాట్. ఈ యూనివర్స్ మొత్తాన్ని తన ఆధిక్యంలోకి తెచ్చుకోవాలన్నదే అతని లక్ష్యం. అందులోనూ దారుణం ఏంటంటే ఈ గ్లాట్ కి సైకోటిక్ పవర్స్, అలాగే టైం ట్రావెల్ చేసే పవర్స్ ఉంటాయి. సైకోటిక్ అంటే మనుషుల్ని కంట్రోల్ చేసే పవర్స్. ఇలాంటి విలన్స్ ని ఓడించడం మహా కష్టం. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ప్లానెట్ ఏ కోసం మంచి వాళ్ళు ఇంకా ఈ పైరట్స్ కి మధ్య యుద్ధం జరుగుతుందనుకోండి. వాళ్ళు ఈ పైరట్స్ ని ఓడిస్తే విలన్ గ్లాట్ ఈజీగా పాస్ట్ కి టైం ట్రావెల్ చేసి వెళ్లిపోవచ్చు. వాడికి ఆపోనెంట్ల ప్లాన్ ను ఎలా అటాక్ చేస్తారో, ఎలా ఓడిస్తారో అన్ని తెలిసిపోతుంది. సో ఈసారి ఈజీగా గెలిచేస్తాడు, ఫ్యూచర్ ని మార్చేస్తాడు. మరి అలాంటప్పుడు ఫ్యూచర్ లో ఇంత పవర్ఫుల్ అయిన క్యారెక్టర్ ని ఎదిరించి గెలవాలంటే అతన్ని ఓడించడానికి మనుషుల వైపు కూడా ఒక సూపర్ స్ట్రాంగ్ అయిన క్యారెక్టర్ ఉండాలి కదా. అదే ఈమె, పేరు కీరా. గ్లాట్ భూమిపై దాడి చేసినప్పుడు ఒక స్పెషల్ ఫోర్స్ టీమ్ తో తను వాడి స్పేస్ షిప్ లోపలికి దూరి వాడు టైం ట్రావెల్ చేయడానికి టైం ఇవ్వకుండా ప్రాణత్యాగం చేసి గ్లాట్ ని ఓడించబోయే లేడీ బాస్. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఎప్పుడో 100 సంవత్సరాల తరువాత జరగబోయే ఈ వార్ కి నాకు సంబంధం ఏంటనే ఆలోచిస్తున్నారు కదా. సంబంధం ఉంది. అదే ఇదిగో ఈ అమ్మాయి, పేరు ఆలిస్. యాక్చువల్లీ ఈ ఆలిస్ ఇంకెవరో కాదు, ఆ విల్లన్ ని ఓడించిన కీరా ఉంది కదా, ఆవిడ కూతురు అని హీరో కోయల్ చెప్పడంతో ఈ సినిమా హీరోయిన్ ఆలిస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆలిస్ ఫ్యూచర్ కి చెందింది, చాలా ఇంటెలిజెంట్. స్కూల్లో మిగతా ఏలియన్స్, హ్యూమన్స్ అని అందరూ సమానంగా కలిసిమెలిసి బ్రతికి ఈ టైం కి చెందింది. మన హీరోయిన్ కి చదువు మీద పెద్ద దృష్టేమీ లేదు. తన మెయిన్ గోల్ వాళ్ళ అమ్మలాని మిలిటరీ అకాడమీ జాయిన్ అయి ఒక స్పెషల్ ఫోర్స్ సోల్జర్ అవ్వాలన్నది. స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చిరా కానీ ఆలిస్ వాళ్ళ రోబోట్ బట్లర్ అయిన వర్దర్ దగ్గర ఆడుకుందాం రా అని పిలిచి బయటకు తీసుకువెళ్తుంది. ఆడుకోవడం అంటే ఏంటో అనుకుంటాం, కానీ తీరా ఫారెస్ట్ లోకి వెళ్ళాకే తెలుస్తుంది తన డిక్షనరీలో ఆడుకోవడం అంటే వైలెంట్ గా ఫైట్ ప్రాక్టీస్ చేయడం అని. ఈ రోబోట్ వర్దర్ హోలోగ్రామ్స్ క్రియేట్ చేయగలదు. ఈ సిమ్యులేషన్ లో పైరట్స్ ని ఎదిరించడం ఎలా, వాళ్ళ అటాక్స్ ని బ్లాక్ చేసి వాళ్ళని క్లోజ్ చేయడం ఎలా అని ఆలిస్ ఫైర్ లా రగిలిపోతూ నేర్చుకుంటుంది. బాగా ఏటీకి పోటీగా ఫైట్ చేసి ఫైనలీ ఆలిస్ పై ఒక పైరట్ కత్తి ఏం చేసి తనని ఈ సిమ్యులేషన్ లో ఓడిస్తాడు. అయినా కూడా ఆలిస్ వదలతో ఓటమి ఒప్పుకోదు. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసి ఇది జస్ట్ ప్రాక్టీస్ సెషనే అని మర్చిపోయినట్టు డూ ఆర్ డే రేంజ్ లో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడుండడంతో వాళ్ళ నాన్న రావడం కూడా గమనించక ఆయన ముక్కు పచ్చడి చేసేస్తుంది. ఈయనే ఆలిస్ వాళ్ళ నాన్న, ఒక ప్రొఫెసర్. నెక్స్ట్ సీన్ లో తను ఆయన ముక్కుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆలిస్ చేతికి 2 బ్రేస్లెట్స్ లా ఉంటాయి, అవి తను ఫైట్ చేయడానికి వాడింది, అది ఎక్కడితేనే అడుగుతాడు. అప్పుడే ఆలిస్ అతనికి తను ఆల్రెడీ మిలిటరీ అకాడమీకి అప్లై చేసేసానని, సెలెక్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళే తనకి ఇది పంపించారని చెప్తుంది. ఫస్ట్ టైం ఇప్పుడే ఈ విషయం గురించి తెలుసుకుంటున్న ప్రొఫెసర్ తనకి అస్సలు ఒప్పుకోడు. నన్ను అడగకుండా ఇంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకున్నా, నాకు నీ సేఫ్టీయే ముఖ్యం, వాళ్ళని రిజెక్ట్ చేయని అంటాడు. కానీ ఆలిస్ మాత్రం నేను అమ్మ కోసమే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. అందరూ ఆ వార్ లో అమ్మ చనిపోయిందంటున్నారు, కానీ తన బాడీ దొరకలేదు కదా. తను గ్లాట్ టైం ట్రావెల్ చేయాలనుకున్న లాస్ట్ సెకండ్ లో వెళ్లి అతన్ని ఆపింది. బై ఛాన్స్ ఎక్కడో ఒక మూలలో అమ్మ పాస్ట్ లోకి వెళ్లి ఇరుక్కునుండొచ్చని నా డౌట్. వాళ్ళెవ్వరూ తన కోసం వెతకట్లేదు, మనం కూడా తనని మర్చిపోతే ఎలా నాన్న? నేను అమ్మని కనిపెట్టాలనుకుంటున్నాను, అందుకే మిలిటరీ అకాడమీ జాయిన్ అయ్యానని చెప్తుంది. అయినా ప్రొఫెసర్ మాత్రం కీరా నిజంగానే పాస్ట్ కి వెళ్లిపోయి ఉంటే ఆ విషయం తెలియపరచడానికి ఖచ్చితంగా మనకి ఏదైనా మెసేజ్ పంపించుంటుంది. లేదు కదా, తను కూడా లేదు ఆలిస్ అని అంటాడు. అప్పుడు ఆలిస్ అతన్ని వాళ్ళున్న రీసెర్చ్ సెంటర్ కి తీసుకువెళ్లి అక్కడున్న ఒక పాత చెట్టు మీద ఎవరో ఒక హార్ట్ గీసి ఉంటారు. ఆ హార్ట్ సింబల్ ని చూపించి ఇది సరిగ్గా ఎవరో 100 సంవత్సరాలకి ముందు చేసింది, ఇది మన ఇల్లు, మనం స్టే చేసే ప్లేస్, అమ్మ తప్ప వేరే ఎవరు చేసుంటారు నాన్న, మేబీ ఇది తను పంపించిన మెసేజ్ ఏమో అని అంటుంది. అయినా కూడా ప్రొఫెసర్ ఇదేదో కోఇన్సిడెన్స్ అయి ఉంటుందని నమ్మకుండా తిట్టడంతో తను కోపంగా తన రూమ్ కి వెళ్లిపోతుంది.
అప్పుడు రోబోట్ వర్దర్ అక్కడికొచ్చి తనని స్కాన్ చేసి నా డేటా నువ్వు డిప్రెషన్ అంచుల్లో వేలాడుతున్నావని చూపిస్తుంది. నీకు డిప్రెషన్ కావాలా వద్దా ఆలిస్ అని అడిగితే ఇదేమైనా డోనటా కోరి మరీ తప్పించుకోవడానికి రారా వచ్చి మళ్ళీ సాఫ్ట్వేర్ రన్ చేయని చెప్తుంది. యాక్చువల్లీ ఆలిస్ ఈ రోబోట్ తో కలిసి గత 100 సంవత్సరాలలో తన అమ్మలా ఎవరెవరు కనిపిస్తున్నారో వాళ్ళందరి కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ 100 సంవత్సరాలకి ముందు అచ్చుకుత్తినట్టు సరిగ్గా వాళ్ళ అమ్మలానే ఉన్న ఒక లేడీని కనుగొంటుంది కూడా. ఈవిడ పేరు మార్గరీటా, ఒక టీచర్. అండ్ వేరే టీచరో కాదు, మన హీరో కోయల్ వాళ్ళ స్కూల్ టీచర్. ఇప్పుడు కథ అలా మళ్ళీ పాస్ట్ కి షిఫ్ట్ అవుతుంది. హీరో కోయల్ ఇంకా విక్టర్ కొట్టుకుంటూ ఉంటే టీచర్ మార్గరీటా ఎంట్రీ ఇచ్చి వాళ్ళిద్దరిని ఆపి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపిస్తుంది. హీరో కోయల్ వాళ్ళ అమ్మ స్కూల్ కి వచ్చి ప్రిన్సిపల్ ని వెళ్లి కలిస్తే ఆయన ఇంకోసారి మీ కొడుకిలా చేస్తే అతన్ని స్కూల్లో నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇస్తాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ అతనికి బుద్ధిగా ఉండమని చెప్పి అతని మొబైల్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అన్ని తీసుకుని అలాగే నువ్వు రాసిన మెసేజ్ క్లీన్ చేయమని చెప్పారని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మ ఆర్డర్ వేశాక హీరో కోయల్ ఏం చేయగలడు? ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయాక అతను నాట్సియా గురించి బోర్డు మీద రాసిన మెసేజ్ ని క్లీన్ చేసే పనిలో దిగుతాడు. ఫ్రెండ్ పనిష్మెంట్ చూడని బెస్ట్ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండే కాదన్నట్టు ఫీమా హీరో పనిచేస్తూ ఉంటే కూర్చుని చూస్తూ ఉంటాడు. పర్మనెంట్ మార్కర్ తో రాయడం వల్ల ఎంత చెరిపినా జరగకపోవడం చూసి ఇలా అయితే పనవదని బుర్రలో బల్బ్ తట్టి ఆల్కహాల్ వాడితే పనవుతుందేమో అని కెమికల్స్ కోసం కోయల్ ల్యాబ్ లోకి దూరి టీచర్ మార్గరీటా ఆఫీస్ లో షెల్ఫ్స్ అన్ని వెతుకుతూ ఉన్నప్పుడు పొరపాటున చేతిలో ఉన్న గ్లాస్ ఆబ్జెక్ట్స్ కింద పడ్డా అసలు విరగకుండా పర్ఫెక్ట్ కండిషన్ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఫీమా ఇదే మ్యాజిక్ రా బాబు అని షాక్ అయితే కోయల్ మ్యాజిక్ కాదు సైన్స్, ఇదంతా ప్లాస్టిక్ అనుకుంటా అని అంటాడో లేదు ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ గోడ మీద ఉన్న ఫోటో దగ్గరికి వెళ్ళగాని ఏదో బాయిల్ అయి బుడకలొస్తున్నట్టు కదలటం మొదలవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఏదో ప్రాబ్లం అని అర్థం చేసుకున్న హీరో క్యూరియాసిటీ పెరిగి ఆ ఫోటో తీసి చూస్తే దాని వెనకాల ఒక సేఫ్ ఉంటుంది. ఇదేదో ట్రెషర్ హంట్ లా ఉంది అని కోయల్ ఇంకా ఎక్సైట్ అవుతాడు. అది చూసిన ఫీమా వద్దురా మార్గరీటా మ్యామ్ కి తెలిస్తే మనల్ని చంపిస్తుందని అంటే యూ మీన్ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ ప్లేస్ ని కనిపెట్టి ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయకుండా దీని వెనక ఏముందో తెలుసుకోకుండా ఇక్కడ నుంచి మనం ఏం జరగనట్టు వెళ్ళిపోయి అసలు ఏముంటుంటుందో ఏంటో అని నెక్స్ట్ 80 సంవత్సరాలకి నేను దీని గురించి ఆలోచిస్తూ ఎందుకు చూడలేదా అని నా లైఫ్ మొత్తం రిగ్రెట్ చేస్తూ నా పిల్లలు వాళ్ళ పిల్లలని అందరికీ కథ చెప్తూ నా వంశం మొత్తాన్ని పిచ్చి చేసి నేను ప్రశాంతత లేకుండా చావాలని నువ్వు ఆశపడుతున్నావా అని అంటాడు. ఇంత పెద్ద డైలాగ్ విని ఫీమా కన్ఫ్యూషన్ లో ఉన్న గ్యాప్ లో వాడి సేఫ్ ఓపెన్ చేసి అందులో నుంచే మనం స్టార్టింగ్ లో చూసిన గ్యాలక్సీ లాంటి ఆబ్జెక్ట్ ని తీస్తాడు. దీని పేరే కాస్మియాన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అది హీరో శరీరంలోకి వెళ్లిపోయి అతను అరవడం చూసి ఫీమా వెంటనే నేను హెల్ప్ కి స్కూల్ నర్స్ ని తీసుకొస్తానని పరిగెడుతూ వెళ్తాడు. అతను అలా వెళ్లిపోయాకే మన హీరో కోయల్ టైం ట్రావెల్ అయి ఫ్యూచర్ కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆలిస్ ని కలవడం, అతను స్పృహ కోల్పోవడం వరకు మనం చూసాం. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఒక స్పేస్ ఐసోలేషన్ ప్రిజన్ ని చూపిస్తారు. ఆ మహా పెద్ద విల్లన్ గ్లాట్ ని ఓడించాక అతన్ని ఇక్కడే బంధించారు. అక్కడ కాపలాకున్న సెక్యూరిటీని కొట్టి జాలీ అనే కొత్త క్యారెక్టర్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. ఇతను ఇంకెవరో కాదు, ఆ విల్లన్ గ్లాట్ రైట్ హ్యాండ్ మనిషి. అంటే వచ్చింది ఆ విల్లన్ ని ఇక్కడ నుంచి బయటకు తీసుకువెళ్ళడానికని అనుకుంటాం, కానీ ఇక్కడే వాడొక ట్విస్ట్ ఇస్తాడు. సెల్లో బంధించిన గ్లాట్ మీదకి గన్నేం చేసి పాత బాసు నీ మీద వెలివేశారు పెద్ద కేసు, నువ్వు లేవని మన పైరేట్ అలయన్స్ మొత్తం ఏదో డెమోక్రసీ అంటగా దాని ప్రకారం ఓట్లేశాం. చూస్తే అందరూ నన్ను కొత్త లీడర్ గా ఎంచుకున్నారు, కానీ పాత లీడర్ నువ్వు బ్రతికే ఉంటే నేను కొత్త లీడర్ అవ్వలేను కదా, అందుకే చకచకా నేను చంపేద్దామని వచ్చేసానని షూట్ చేసేస్తాడన్న టైంకి ఇంతసేపు చీకట్లో ఉన్న ఆ గ్లాట్ సైలెంట్ గా ముందుకొస్తాడు. వాల్డమోట్ తప్పిపోయిన తమ్ముడ్లా ఉన్న వీడే ఈ సినిమా విలన్. పైరేట్స్ గెలవాలన్నా ఈ యూనివర్స్ ని ఏలాలన్నా కాస్మియాన్ లేకుండా అది జరగదు, నీకది చాలా అవసరమని అంటాడు. కానీ కాస్మియాన్ ఆ వార్ లో పోయింది కదా అని జాలీ అన్నందుకు గ్లాట్ తలెత్తి ఆకాశంలో ఏదో పోర్టల్లో ఓపెన్ అయ్యడం చూసి కాస్మియాన్ తిరిగొచ్చేసిందని అంటాడు. అండ్ అలాగే అది ఎక్కడుందో తెలుసుకుని దాన్ని పొందడానికి నీకు నా సహాయం చాలా అవసరం, మనం కలిసి పనిచేద్దామని అంటాడు. కానీ గ్లాట్ కో ఎదుట వాళ్ళని మైండ్ కంట్రోల్ చేసే పవర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే జైల్లో ఏవేవో షాకల్స్ వాడి అతని పవర్ ని బ్లాక్ చేశారు. అవి కట్ చేసి అతన్ని ఫ్రీ చేస్తే నెక్స్ట్ సెకండే అతను జాలీని చంపేయగలడు. సో జాలీ తెలివిగా ఆలోచించి మనం పార్ట్నర్షిప్ మొదలు పెట్టాలంటే ముందు దానికి అగ్రిమెంట్ గా పైరేట్ ఓత్ తీసుకుందామని అంటాడు. ఒక కాయిన్ తీసి ఇద్దరూ దాన్ని చేతి మధ్యలో పట్టుకుని మనిద్దరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని ఒకరం చంపుకోలేమని హ్యాండ్షేక్ చేసుకుంటారు. వెంటనే ఆ కాయిన్ మట్టిలా గాలిలో కలిసిపోయి వాళ్ళ చేతి మీద ఆ కాయిన్ మార్క్ ఏదో సీల్లా పడుతుంది. నెక్స్ట్ సెకండ్ జాలీ ఇది పనిచేస్తుందో లేదో చూడటానికి గన్ తీసి గ్లాట్ ని పటపట షూట్ చేస్తాడు. కానీ వాళ్ళు తీసుకున్న పైరేట్ ఓత్ వల్ల అతనికి అస్సలేం కాదు. డీల్ డన్ అని మురిసిపోతున్న జాలీ వెంటనే గ్లాట్ షాకల్స్ అన్ని బ్రేక్ చేసి అతని సెల్ ఓపెన్ చేస్తాడు. దీంతో ఆ ప్రిజన్ మొత్తం ఎమర్జెన్సీ అలారం మోగుతూ వాళ్ళని పట్టుకోవడానికి గార్డ్స్ అటువైపు రాగాని గ్లాట్ తన పవర్స్ తో వాళ్ళని కంట్రోల్ చేసి ఆ గార్డ్ అతని పార్ట్నర్ ని షూట్ చేశాక అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేస్తాడు. ఇక్కడ ఇలా వాళ్ళిద్దరూ ఆ జైలు నుంచి తప్పించుకుంటే మరోవైపు స్పృహ తప్పి పడిపోయిన మన హీరో కోయల్ కి మెలకు వస్తుంది.
రోబోట్ వెర్దర్ అతన్ని స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు కళ్ళు తెరిచిన కోయల్ ఇలా మాట్లాడి హైటెక్ రోబోట్ ని సడన్ గా చూసి తుల్లిపడతాడు. అతను భయపడ్డం చూసి ఆలిస్ వెర్దర్ ని బయటకు పంపించి, నువ్వు సడన్ గా అన్కాన్షియస్ అయిపోవడంతో నేను నాతో పాటు ఇంటికి తీసుకొచ్చా. ఆకలిస్తూ ఉంటుంది కదా, ఇంత ఇది తిననిస్తుంది. ఇక్కడే కోయల్ అతను నిజంగానే 100 సంవత్సరాల ఫ్యూచర్ లోకి ట్రావెల్ అయ్యానని రియలైజ్ అవుతాడు. ఆలిస్ కూడా ఎక్సైటెడ్ గా అతనికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. చూడ్డానికి ఏదో ఫ్యాంటసీ వరల్డ్ లో ఉన్నట్టు అక్కడ క్లైమేట్ సీనరీ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది. ఇది నిజంగానే మా సిటీ అయినా చూడ్డానికి అసలు వింటర్ టైమ్ లోనే లేదని హీరో అంటే అఫ్ కోర్స్ లేదు. ఈ కాలంలో మనుషులు టెక్నాలజీ యూస్ చేసి ఏడాది మొత్తం పర్ఫెక్ట్ వెదర్ ఉండేలా బిల్డ్ చేశారు. మోరోవర్ నువ్వు ఇప్పుడు తింటుంది మీట్లా టేస్ట్ ఉన్నా అది అసలు మీటే కాదు, ఫుడ్ ని కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నామని అన్నిటి గురించి చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆలిస్ వాళ్ళ నాన్న ప్రొఫెసర్ తిరిగొస్తాడు. యాజ్ యూజువల్ రోబోట్ వద్ద దగ్గర ఆలిస్ ఏం చేస్తుందని అడిగితే ఆ రోబోట్ తను ఇంటికి ఒక అబ్బాయిని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ తన రూమ్ లో ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. నేను స్కాన్ చేసిన డేటా ప్రకారం చూస్తే ఆ అబ్బాయికి 118 సంవత్సరాలని తెలుస్తుంది. ఆలిసో అతన్ని ఫ్రెండ్ అంటుంది, కానీ తాతనే పిలవాలి కదా అని అంటే కూతురు ఏ ముసలోడిని తీసుకొచ్చిందో అని భయపడి ప్రొఫెసర్ కంగారుగా లోపలికి వెళ్లి ఎదురుగా ఉన్న కోయల్ ని పట్టించుకోకుండా ఆ 118 సంవత్సరాల ముసలైన కోసం బతకడం మొదలు పెడతాడు. అప్పుడే ఆలిస్ అతనికి హీరో పాస్ నుంచి వచ్చాడని చెప్తుంది. అది విని సర్ప్రైజ్ అయిన ప్రొఫెసర్ వెంటనే కోయల్ ని తన ల్యాబ్ కి తీసుకువెళ్లి అతనిపై ఒక చిన్న టెస్ట్ చేస్తాడు. ఆ రిజల్ట్ చూసాక వీళ్ళు కోయల్ బాడీలో ఒక ఏలియన్ మ్యాటర్ ఉందన్న విషయం తెలుసుకుంటారు. అది మరేంటో కాదు కాస్మియాన్ అని అర్థం చేసుకున్న మరుక్షణం ప్రొఫెసర్, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది, కీరా ఎక్కడా అని అడుగుతాడు. ఆయన అంత పెద్దగా రియాక్ట్ అవ్వడం చూసిన కోయల్ వెంటనే అతనికి వాళ్ళ ఫిజిక్స్ టీచర్ మార్గరీటా ల్యాబ్ లో ఆ కాస్మియాన్ దొరికిందని, బయటికి రాగానే అతని చేతిలోకి దూరి మాయమైపోయింది. ఆ తరువాతే అతను ఎలాగో తెలియక ఫ్యూచర్ కొచ్చేసానని జరిగిందంతా చెప్తాడు. ఇదంతా విన్న ఆలిస్ అంటే తను సందేహపడ్డట్టు ఆ మార్గరీటా ఇంకెవరో కాదో తన తల్లి కీరా అండ్ ఆమె పాస్ట్ లోకి వెళ్లి ఇరుక్కుంది. తన అమ్మ ఇంకా ప్రాణాలతోనే ఉందన్న విషయం తెలిసి సంతోషపడుతుంది. తాను ఎక్సైట్ అవ్వడం చూసిన ప్రొఫెసర్ ఇంకా తన దగ్గర నిజం దాచడంలో అర్థం లేదని ఆలిస్ కి వాళ్ళమ్మ కీరా రాసిన ఒక లెటర్ ఇచ్చి పెద్ద షాక్ ఇస్తాడు. యాక్చువల్లీ విలన్ గ్లాట్ కి టైం ట్రావెల్ చేసే పవర్స్ ఈ కాస్మియన్ నుంచి వచ్చేది. లాస్ట్ గా మనుషులకి పైరట్స్ కి మధ్య జరిగిన యుద్ధంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ కీరా లాస్ట్ మినిట్ లో అతని దగ్గర నుంచి ఆ కాస్మియన్ దొంగతనం చేసి ఇంకా ఎప్పటికీ అది విలన్ చేతికి దొరకకూడదు. దొరికితే అతను మళ్ళీ టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ ని నాశనం చేసేస్తాడు. అతన్ని గెలవలేమని ఆలోచించి ఆ కాస్మియన్ తో పాటు 100 సంవత్సరాల పాస్ట్ లోకి వెళ్లి దాగుంటుంది. ఇది ఒక స్పెషల్ ఫోర్స్ సోల్జర్ గా నా బాధ్యత. ఈ డిసిషన్ వల్ల నేను నీకు మన కూతురు ఆలిస్ కి శాశ్వతంగా దూరం అయిపోతాను. ఇక మనం కలవలేమని నాకు తెలుసు, కానీ ఫ్యూచర్ బాగుంటేనే అక్కడున్న మీరు కూడా ప్రశాంతంగా బ్రతకగలరు. అందుకే ఐఎమ్ సారీ అని ప్రొఫెసర్ కి చెప్పి ఆలిస్ దగ్గర, అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఆలిస్, నువ్వు జాగ్రత్తగా ఉండు, అలాగే మీ నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకో, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి కీరా లెటర్ ని ముగించుంటుంది. ఇన్ని రోజులు చనిపోయిందో బ్రతికిందో తెలియక పిచ్చిదండ్లా వెతుకుతున్న వాళ్ళ అమ్మ ప్రాణాలతోనే ఉందన్న విషయం వాళ్ళ నాన్నకి తెలిసి కూడా దీని గురించి తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా మోసం చేశాడని ఏడుస్తూ ఆలిస్ వాళ్ళ నాన్నతో మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా పారిపోతుంది. ప్రొఫెసర్ తనని ఫాలో చేస్తూ వెనకలే వెళ్లాలనుకున్నప్పుడు ఇంతసేపు సైలెంట్ గా ఉన్న కోయల్ అడ్డుపడి, తను మీ మీదే కోపంగా ఉంది, ఈ టైంలో మీరు వెళ్లడం మంచిది కాదు, నేను ఆలిస్ ఒకే ఏజ్ గ్రూప్, మోరోవర్ ఫ్రెండ్స్ కదా, తనని బాగా అర్థం చేసుకోగలను, సో నేను వెళ్లి తనకి సర్ది చెప్పి తీసుకొస్తానని చెప్పడంతో ప్రొఫెసర్ కూడా కొంచెం లాజిక్ ఉంది కాబట్టి దానికి ఒప్పుకుని రోబోట్ వెర్దర్ దగ్గర కోయల్ ఈ ప్లేస్ కి కొత్త కాబట్టి అతన్ని ఆలిస్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తాడు. అట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ ఆలిస్ ని తలుచుకుని కంగారు పడుతూ ఉన్నప్పుడు అతనికి ఎవరో పోస్ట్ లో లెటర్ పంపిస్తారు. ఫ్యూచర్ అంత ఫ్యూచర్ ఈ కాలంలో కూడా పోస్టా అని అతను సర్ప్రైజ్ గా దాన్ని తీసుకువెళ్లి చదువుతూ ఉంటే కోయల్ వెర్దర్ తో ఆలిస్ ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ రోబోట్ అతని దగ్గర, నీ దగ్గరే కాస్మియాన్ ఉంది కాబట్టి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో 100 సంవత్సరాల పాతబ్బాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఫ్యూచర్ కో పాస్ట్ కో వెళ్లి అక్కడున్న నీ వర్షన్ ని మీట్ అవ్వకూడదు. అలా నిన్ను నువ్వు కలుసుకుంటే టైమ్ లైన్ కంటిన్యూటీ ఫెయిల్ అవుతుంది. దాని పేరే కంటిన్యూయం ఫెయిలియర్. ఏం జరిగినా అది మాత్రం జరగకూడదు, సరేనా అని కోయల్ కి కాస్మియాన్ ఇంకా టైం ట్రావెల్ గురించి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అండ్ సరిగ్గా ఈ సమయంలోనే అక్కడికి విలన్ గ్లాట్ ఇంకా ఆ కొత్త పైరట్ల లీడర్ జాలీ వస్తారు. వీళ్ళిద్దరినీ చూసి ఎవరో అర్థం కాక కోయల్ భయపడుతూ ఉంటే గ్లాట్ చప్పుడు చేయకుండా అతన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. యాక్చువల్లీ కాస్మియాన్ ఒక ఓనర్ ని ఎంచుకుని అతని శరీరంలోకి వెళ్లిపోయిందనుకోండి, ఆ ఓనర్ ని చంపితే గాని అది అతని శరీరం నుంచి బయటికి రాదు. సో వీళ్ళిప్పుడు కాస్మియాన్ ని తీసుకోవాలంటే కోయల్ ని చంపాలి. ఇక కాస్మియాన్ నాదే అని జాలీగా హీరోని షూట్ చేయడానికి వస్తాడు. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్లీ వెనక నుంచి ఆ రోబోట్ వెర్దర్, హలో ఇక్కడ నేనొకడున్నాను, నన్ను పట్టించుకోలేదు కాబట్టి హర్ట్ అయ్యానని కామెడీ చేస్తూ సడన్లీ పైకి లేచి పైరేట్ సిటీలోకి దూరారని లొకేషన్ వార్నింగ్ ఇచ్చి
ఒక్క దెబ్బకి మొత్తం సిటీని అలర్ట్ చేస్తుంది. అటు లెటర్ చదువుతున్న ప్రొఫెసర్, ఇటు ఏడుస్తున్న ఆలిస్ ఇద్దరు ఈ ఎమర్జెన్సీ సౌండ్ విని హీరో ఉన్న డైరెక్షన్ వైపుగా పరిగెడుతూ వస్తుంటారు. ఇటు కోయల్ కదలలేకపోతుంటాడు. జాలీ కత్తి తీసి అతని తల నరికిస్తాడన్న టైంకి సరిగ్గా ఆలిస్ ఎంట్రీ ఇచ్చి అతనితో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. చిన్నపిల్లే అనుకుంటే తను సర్ప్రైజింగ్లీ జాలీకి సరిసమానంగా పోటీ పడుతూ అతన్ని ఆల్మోస్ట్ ఓడించేస్తుందన్న టైంకి గ్లాట్ హీరోని వదిలేసి తనని కంట్రోల్ చేసి ఆపుతాడు. అతని పవర్స్ వల్ల ఆలిస్ కదలలేకపోతుంది. అప్పుడు ఫ్రీ అయిన జాలీ తన చేతిలో ఉన్న గన్ పక్కకి కొట్టిపడేసి ఈసారి ముందున్న ఆలిస్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కరెక్ట్ గా అప్పుడే ప్రొఫెసర్ అక్కడికొచ్చి వాళ్ళకి అడ్డుపడి స్టార్ ఫ్లీట్ ఫెడరేషన్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఆయుధాలు కింద పడేయండి, మీకు ఫ్యాట్ ట్రయల్ వచ్చేలా చూస్తానని అంటూ ఉండగా కోయల్ వెంటనే కింద పడ్డ గన్ తీసుకుని ఇట్స్ ఓకే ప్రొఫెసర్, ఇక వీళ్ళు మనల్ని ఏం చేయలేరని చెప్తాడో లేదో గ్లాట్ అతన్ని కంట్రోల్ చేసి కోయల్ చేత ప్రొఫెసర్ ని షూట్ చేయిస్తాడు. హీరో ఎంతలానో ట్రై చేస్తాడు ప్రొఫెసర్ ని షూట్ చేయకూడదని, కానీ పాపం బుల్లెట్ ఆయనకి తగిలి ప్రొఫెసర్ కింద పడిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోవడం చూసి ఆలిస్ గుండె పగిలేలా ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడుతుంది. ఈ సమయంలోనే హీరో కోయల్ కూడా తన చేతిలో ఒక అతను చనిపోయాడని చాలా బాధపడుతూ గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇలా హీరో ఎమోషన్స్ పీక్ కి వెళ్లిపోవడం వల్ల అతనిలో ఉన్న కాస్మియన్ రియాక్ట్ ఎనర్జీ రిలీజ్ చేసి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మొత్తం మారిపోతుంది. ఏంటో చూస్తే ఒక్కసారిగా హీరో, ఆలిస్, గ్లాట్, జాలీ ఇంకా 5 టైం ట్రావెల్ చేసి 100 సంవత్సరాల పాస్ట్ లోకి అంటే 2024 కి వచ్చేస్తారు. కానీ వీళ్ళు సడన్ గా టెలిపోర్ట్ అయిందేమో మెయిన్ రోడ్ మధ్యలోకి. సడన్ గా ఒక కార్ ఫుల్ స్పీడ్ లో జాలీ వైపుకి రావడంతో అతను తన కత్తితో తన్ని చాలా ఈజీగా నాశనం చేసేస్తాడు. అట్ ద సేమ్ టైం ఇంకో కార్ గ్లాట్ వైపుకి వస్తుంది. కానీ అది దగ్గరికి రావడానికి ముందే ఇతను ఆ డ్రైవర్ ని కంట్రోల్ చేసి ఆ కార్ పక్కకి పడేలా చేస్తాడు. వీళ్ళిద్దరూ బిజీగా ఉన్న ఈ టైంలో ఆలిస్ ఇంకా కోయల్ నైస్ గా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తారు. కానీ అది గమనించిన జాలీ ఒక్క స్వింగ్ చేసి అతని కత్తిని కోయల్ పైకి విసురుతాడు. ఆ స్పాట్ డైరెక్ట్ గా వెళ్లి జస్ట్ మిస్ లో కోయల్ షర్ట్ కి తగిలి వెనకున్న కార్ కి గుచ్చుకుంటుంది. ఇది చూసి ఆలిస్ వెంటనే కోయల్ జాకెట్ విప్పి అతనికి హెల్ప్ చేసి లేట్ చేయకుండా అక్కడి నుంచి పరిగెడతారు. కత్తి విసిరి తన కొత్త కార్ డ్యామేజ్ చేసేసారని కార్ ఓనర్ కోపంగా బయటకొచ్చి జాలీని ఆపి బండబూతులు తిడుతూ ఉంటే ఇతను కార్ డోర్ తో సహా డ్రైవర్ ని ఒక తన్ను తన్ని అతని మీదకెక్కుకుంటూ వెళ్తాడు. ఈ పాటికి అక్కడ కార్లో యాక్సిడెంట్ అయి రోడ్డు మొత్తం బ్లాక్ అయి ట్రాఫిక్ ఎక్కువై బళ్ళన్నీ అక్కడికక్కడే నిలబడిపోయి ఉంటాయి. మోరోవర్ ఈ జాలీ ఆ ఏలియన్ లా కనిపించే గ్లాట్ ఇద్దరినీ చూసి బళ్ళలో కూర్చునున్న ప్రజలంతా భయంతో ఊగిపోతుంటారు. కార్ల మధ్య తాగుంటూ మెల్లమెల్లగా పరిగెడుతూ వెళ్తున్న ఆలిస్ ఇంకా కోయల్ ని పట్టుకోవడానికి జాలీ ఆ వెహికల్స్ పై జంప్ చేసుకుంటూ వాళ్ళ వెంట పడతాడు. ఇతను జంప్ చేసి ఆ ఫోర్స్ కి బళ్ళ అద్దాలన్నీ ఇరిగిపోతూ ఉంటాయి. ఫైనలీ ఇతను వాళ్ళిద్దరిని కార్నర్ చేసి ఆలిస్ ని కత్తితో కడుపులో పొడిచేస్తాడు. అంతే, ఆలిస్ కూడా చనిపోయిందనుకుంటే ఇక్కడే ట్విస్ట్. ఆ వీ రోబోట్ వర్దర్ క్రియేట్ చేసిన హోలోగ్రామ్. కోయల్ ఇంకా ఆలిస్ తప్పించుకోవడానికి అవకాశం క్రియేట్ చేయడం కోసం కావాలని వర్దర్ ఇతన్నే డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. సో జాలీ ఇరిటేట్ అయి కత్తిసిరి ఎగురుతున్న రోబోట్ ని 2 ముక్కలు చేసేస్తాడు. ఇటు ఆలిస్ ఇంకా కోయల్ తప్పించుకుంటారు. జాలీ కోపంగా గ్లాట్ దగ్గరికి వెళ్లి మనమిద్దరం పార్ట్నర్స్ మీ, నేనక్కడ కాస్మియాన్ కోసం నానా తంటాలు పడుతుంటే నువ్వేంటి ఇక్కడ పోసుకొడుతున్నా, ఏదైనా చెయ్యని అరుస్తాడు. దానికి గ్లాట్ కూల్ గా కాస్మియాన్ ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో లొకేషన్ చెప్పడం వరకు మాత్రమే నా పని, ఆ తర్వాత యుద్ధం చేస్తావో ఉపవాసం చేస్తావో కాస్మియాన్ ని పొందడం నీ పని, ఎందుకంటే నువ్వే పైరట్స్ ల లీడర్వి, నీకే కాస్మియాన్ అవసరమని సింపుల్ గా చేతులెత్తేస్తాడు. దాంతో టెన్షన్ అయిన జాలీ మరైతే ఏదో పెద్ద తెలిసినోడ్లా మీదే ఈ పోర్టల్ ఏంట్రా బాబు, ఇదేమైనా సర్కసా నువ్వేమైనా కోత అని విసుక్కుని అరుస్తాడు. దీంతో గ్లాట్ కి కోపం వచ్చి దూరంగా ఉన్న ఒక బైక్ డ్రైవర్ ని కంట్రోల్ చేసి అతను స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి జాలీని గుద్ది విసిరేసినట్టు చేస్తాడు. దెబ్బ కాసాక బుద్ధొచ్చిన జాలియో గ్లాట్ ని ఏమడగలేనని రియలైజ్ అయ్యి అక్కడ అతని కత్తికి కోయల్ జాకెట్ తగులుంటుంది కదా, అది తీస్తున్నప్పుడు అందులో ఉన్న హీరో స్కూల్ ఐడి దొరుకుతుంది. ఇక్కడికి వెళ్తే వాడిని పట్టేయొచ్చు, కాస్మియాన్ ని తచ్చేయొచ్చని డిసైడ్ అయ్యి జాలీ డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. ఇటు ట్రైన్ ఎక్కిన కోయల్ ఆలిస్ దగ్గర వాళ్ళ నాన్నని షూట్ చేసి చంపేసినందుకు సారీ చెప్తే తను నీకేమైనా పిచ్చా, మా నాన్నని నువ్వు కాదు ఆ గ్లాట్ షూట్ చేశాడు, నీకు దానికి ఎటువంటి సంబంధమూ లేదు, ఫస్ట్ మనం మా అమ్మని కనిపెట్టాలి, ఆ తర్వాత అంతా సరిచేసేయొచ్చు, కాస్మియాన్ ఉండనే ఉందిగా నాన్నకేం కాదని అంటుంది. కానీ ప్రస్తుతం ఆలిస్ వాళ్ళ అమ్మ ఫోన్ నంబరు అడ్రస్ ఏం వీళ్ళ దగ్గర లేకపోవడంతో రేపు ఎలాగో ఆవిడ స్కూల్కి వస్తుంది కాబట్టి అక్కడ మీట్ అవుదామని డిసైడ్ అవుతారు. కానీ ఈ రోజు నైట్ స్టే చేయాలి కదా, కోయల్ అతని ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది కాబట్టి ఆలిస్ ని తీసుకువెళ్ళలేక అదే బిల్డింగ్ లో ఉన్న అతని బెస్ట్ ఫ్రెండ్ ఫీమా వాళ్ళ అపార్ట్మెంట్ కి తీసుకువెళ్తాడు. డోర్ తెరిచి కోయల్ ని చూడగానే ఫీమా కంగారుగా, ఈవినింగ్ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావరా, నేను నర్స్ ని తీసుకొచ్చి చూసేసరికల్లా ఆ ప్లేస్ లో నీ ఆచుకే కనిపించలేదు, ఆ రాయిలా ఏదో నీ ఒంట్లోకి దూరిపోయిందిగా, బాగానే ఉన్నావా, అసలు ఎక్కడికి వెళ్ళావని అడిగితే వేరే దారి లేక హీరో అతను ఎలా 100 సంవత్సరాల ఫ్యూచర్ కి ట్రావెల్ అయ్యాడు, ఆ కాస్మియాన్ దాని పవర్స్ మనుషులకి పైరట్స్ కి మధ్య జరిగిన యుద్ధం,
అందులో విల్లన్ని ఓడించి కాస్మియాన్ దాచడానికి వాళ్ళ టైం లైన్ కొచ్చి దాక్కున్న వాళ్ళ టీచర్ మార్గరీటా అలియాస్ కీరా గురించి, అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఎలా అతన్ని చంపి అతని ఒంట్లో ఉన్న కాస్మియాన్ తీసుకోవడానికి స్పేస్ పైరట్స్ వాళ్ళ వెంట పడుతున్నారో మొత్తం చెప్పి, ఓ అలాగే ఈ అమ్మాయి పేరు ఆలిస్, మన టీచర్ మార్గరీటా కూతురు, ఫ్యూచర్ నుంచి వచ్చింది. ఈ రోజు నైట్ తను స్టే చేయడానికి ఒక ప్లేస్ కావాలి. మీ అమ్మ నాన్న ఏదో ట్రావెల్ చేస్తున్నారు, ఊర్లో లేరని చెప్పావుగా, తాను ఈ రోజుటికి ఇక్కడ స్టే చేయొచ్చా అని అడుగుతాడు. ముందు ఫీమా కోయల్ చెప్పేదేదో కట్టుకదని అస్సలు నమ్మడు. సో అతన్ని నమ్మించడానికి ఆలిస్ వేరే దారి లేక తన చేతికున్న హై టెక్నాలజీ డిఫెన్స్ బ్రేస్లెట్ ని చూపిస్తుంది. అప్పుడు గాని ఫీమాకి వీళ్ళు చెప్పిందంతా నిజమని అర్థమవుతుంది. నాకు ఈ పిల్ల ఆలిస్ ని సేవ్ చేయాలని ఆశగానే ఉంది, కానీ మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారని వీళ్ళ ఆశలన్నీ నడిపిస్తాడు. ఇంకేం చేయడం, తనని అలా రూట్ మీద వదిలేయలేడు కదా. సో ధైర్యం తెచ్చుకుని ఆలిస్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆల్రెడీ అతను చెప్పినట్టు బోట్ క్లీన్ చేయకుండా పనిష్మెంట్ ఎక్కొట్టేసి చెక్కేశాడని స్కూల్ నుంచి టీచర్స్ ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రాగానే కొడుక్కి వాతులు పెట్టాలని ఈవిడ ఆలోచిస్తూ ఉంటే వచ్చి రాగానే గ్యాప్ ఇవ్వకుండా ఈ కొడుకు వాళ్ళమ్మకి ఆలిస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఆలిస్ నా క్లాస్మేట్, ఊరికి కొత్తగా వచ్చింది, వాళ్ళమ్మ నాన్న ఇంట్లో లేరు కాబట్టి మన ఇంటికి తీసుకొచ్చానని అబద్ధం చెప్తాడు. ఇది అపార్థం చేసుకుని వాళ్ళమ్మ పొద్దున్న నాట్సియాని ప్రేమిస్తున్నానని అంత గోల చేశావు, తాను పట్టించుకోకపోయేసరికి సాయంత్రానికి ఆలిస్ ని ఇంటికి తీసుకొస్తున్నావు. హార్ట్ బ్రేక్ అయిన బాధలో ప్లే బాయ్ అవ్వాలని డిసైడ్ అయ్యావా ఏంటి? ఇదంతా తప్పు కోయల్, నువ్వు దీనికి సెట్టే అవ్వవు, నువ్వు మంచి పిల్లాడివని అర్థం పర్థం లేకుండా సీరియస్ గా అడ్వైస్ చేయడం మొదలు పెడుతుంది. అయ్యో అలా ఏం లేదమ్మా, తను జస్ట్ నా ఫ్రెండే అని ఆవిడ్ని అలాగో వదిలించుకున్నాక కోయల్ ఆలిస్ ని తన రూమ్ కి తీసుకువెళ్తాడు. అక్కడ అతను ఆలిస్ కి అతని గురించి చెప్తూ ర్యాప్ బాగా చేస్తానని పాటలు పాడి చూపిస్తూ ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుతూ ఒక సిచ్యువేషన్ లో కిస్ చేసుకునేలా వెళ్లిపోతారు. లాస్ట్ సెకండ్ లో ఆలిస్ ఏం చేస్తున్నావని అతన్ని ఆపిస్తుంది. ఇలా వీళ్ళిద్దరికి ఒకరికి ఒకరంటే ఇష్టం మొదలైనట్టు చూపిస్తారు. మరో పక్క జాలీ ఏమో రోడ్ లో వెళ్తున్న కార్ ఆపి, హలో హలో, నేను చాలా దూరం నుంచి వస్తున్నా, ఈ స్కూల్ ఎక్కడుందో చెప్తావా? మా అన్న వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు కొడుకు అక్కడే చదువుతున్నాడు, వాడిని కలవాలని అంటే బుద్ధి లేనోడా, దానికి అడ్డుపడి కార్ ఎందుకు ఆపేవరా అని ఆ డ్రైవర్ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరే వీడికి మర్యాద తెలియదు, ఇంకొకరిని అడుగుదామని జాలీ డిసైడ్ అయ్యి అదేలా వెనకొస్తున్న ఇంకో కార్ని ఆపుతాడు. వీడి అదృష్టం అదొక టాక్సీ. మళ్ళీ జాలీ ఐడి చూపించి ఈ స్కూల్ కి వెళ్లాలని అంటే డ్రైవర్ డైరెక్ట్ గా వెళ్దాం వెళ్దాం ఎక్కి కూర్చో అని అంటాడు. ఫ్యూచర్ లో టాక్సీని చూడని ఈ పైరట్ అలాంటి ఒక సర్వీస్ ఉంటుందని తెలియక, ఏంటి నువ్వే తీసుకువెళ్లి డ్రాప్ చేస్తావా, మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందంటూ వెళ్లి ఏదో ఒకలా వెనక సీట్ లో కూర్చుంటాడు. డ్రైవర్ అక్కడికి వెళ్ళాక గొడవెందుకు గాని, క్యాషా చీపేయా ఇప్పుడే చెప్పను గాని జాలీ కత్తని మెడకి కత్తి పెట్టి బెదిరిస్తాడు. దాంతో భయపడ్డ క్యాబ్ డ్రైవర్ బండి అక్కడే వదిలేసి పారిపోతాడు. ఎస్కేప్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయని జాలీ స్పేస్ లో స్పేస్ షిప్స్ నడిపేవాడిని ఆఫ్టర్ ఆల్ ఈ కార్ నడపలేనా అంటూ కార్ ముందుకు నడపడానికి బదులు వెనక్కి తీసుకువెళ్లి యాక్సిడెంట్ చేసేస్తాడు. ఓకే ఫైనలీ ఇది వర్కౌట్ అవదని రియలైజ్ అయ్యి కార్ లో క్యాబ్ డ్రైవర్ వదిలేసి వెళ్లిన అతని ఫోన్ గూగుల్ మ్యాప్ లో స్కూల్ లొకేషన్ ఎంటర్ అయి ఉంటుంది. అది ఫాలో చేసుకుంటూ నడుస్తూ బయలుదేరుతాడు. మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే మనకి టీచర్ మార్గరీటా ఆలిస్ వాళ్ళ అమ్మ కీరాని చూపిస్తారు. ఇంత పెద్ద గందరగోళం జరిగిందని తెలియని ఆమె ఎప్పట్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే టీవీ న్యూస్ లో జాలీ చేసిన ఆ హైవే యాక్సిడెంట్స్ గురించి చెప్తూ ఉంటారు. టీవీలో జాలీని చూసిన కీరా వెంటనే అలర్ట్ తన వెపన్స్ తీసుకుని సమస్య వస్తే ఎదిరించడానికి రెడీ అవుతుంది. కట్ చేస్తే ఇటు కోయల్ తనతో పాటు ఆలిస్ ని స్కూల్ కి తీసుకువెళ్తాడు. అది చూసి జస్ట్ నిన్నే నాతో నాట్సియా కోసం ఫైట్ చేసిన వాడు కొత్త అమ్మాయితో తిరుగుతున్నాడేంటా అని విక్టర్ ఇంకా నాట్సియా వెళ్లి వీళ్ళిద్దరిని ఆపుతారు. కోయల్ ని ఇంకో అమ్మాయితో చూసి నాట్సియాకి కోపం వస్తుంది. ఏంటి నా అటెన్షన్ కోసం ఇంకో అమ్మాయితో తిరుగుతున్నావా? చూడు పిల్ల, నువ్వెవరో నాకు తెలీదు, కానీ వీడు 5th స్టాండర్డ్ నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు. సో ఫ్యూచర్ గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకని ఆలిస్ మేము జస్ట్ ఫ్రెండ్సే అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పక్కకి తీసుకువెళ్లి వార్నింగ్లు ఇస్తూ ఉంటే ఇటు కోయల్ ఆలిస్ వాళ్ళ అమ్మ కీరాని చూసిస్తాడు. టీచర్ నాకు మీ హెల్ప్ కావాలని ఇతను వెంటే వెళ్తే ఆవిడ కంగారుగా టైం లేదు కోయల్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానని ఆవిడ ఆఫీస్ వైపుకి వెళ్తూ ఉంటుంది. కోయల్ వెంటనే అయ్యో సారీ టీచర్, నేను మీ ఆఫీస్ లోపలికి దూరాను, అక్కడ సేఫ్ చూసాను, ఏముందో తీస్తే అదేంటో కాస్మియాన్ అంట నా ఒంట్లోపలికి దూరిపోయింది, కొంచెం వినంటని అంటాడు. ఏమంటున్నావురా అని షాక్ అయిన ఈమె తిరిగి వెనక హీరో బెస్ట్ ఫ్రెండ్ ఫీమా స్కూల్ కి రావడం చూసి ఏదో జరగకూడదు జరిగినట్టు మరింత ఫ్రస్ట్రేట్ అయ్యి, నువ్వు స్కూల్ కి ఎందుకు వచ్చావు ఫీమా, ఈ టైంలో నువ్వు కోయల్ ఇంట్లో వీడియో గేమ్స్ ఆడాలి కదా అని అంటుంది. ఫీమాకేం అర్థం కాక ఎక్స్క్యూజ్ మీ, స్కూల్ కి వచ్చే పిల్లల్ని బంక్ కొట్టి ఆడుకోమంటున్నారేంటి టీచర్, మీరు సూపర్ అంతే, అయినా నేను ఫ్యూచర్ నుంచి మీ కూతురు ఆలిస్ వచ్చిందిగా, తనని కుదిరితే కప్పు కాఫీ వీలైతే 4 మాటలకి తీసుకువెళ్దామని వచ్చానని సిగ్గుపడుతూ చెప్తాడు.
తన కూతురు ఇక్కడే ఉందని తెలుసుకున్న కీరాకి ఇది ఇంకో పెద్ద షాక్. ఆలిస్ ఇక్కడ అనే లోపే నిన్న రాత్రి నడవడం మొదలుపెట్టిన జాలీ ఫైనలీ ఇప్పటికీ స్కూల్ ని చేరుకుంటాడు. స్కూల్ సెక్యూరిటీని ధ్వంసం చేసి రచ్చరచ్చతో అతను ఎంట్రీ ఇవ్వడం చూసి పిల్లలంతా భయపడతారు. ఇది చూసిన ఆలిస్ వెంటనే తనతో ఉన్న నాట్సే ఇంకా విక్టర్ ని తీసుకువెళ్లి దాగుంటుంది. అదే సమయంలో కీరా ఇంకా జాలీ ఒకరికి ఒకరు ఎదురవుతారు. పాత శత్రువులు ఒకరికి ఒకరు ఎదురవ్వగానే కొత్తగా చెప్పనక్కర్లేదు, కీరా ఇంకా జాలీ ఒకరిని ఒకరు ఎదిరించి ఫైట్ చేయడం మొదలు పెడతారు. రోజు సైలెంట్ గా పాఠాలు చెప్పే వాళ్ళ టీచర్ ఇలా దుమ్ము రేపడం చూసి స్కూల్ పిల్లలంతా సూపర్ ఎక్సైట్ అవుతారు. కీరా ఫైర్ అలారం ఆన్ చేసి పిల్లలంతా అక్కడి నుంచి పారిపోయేలా చేస్తుంది. వాళ్ళు బిల్డింగ్ నుంచి బయటపడ్డాక వీళ్ళ ఫైట్ ఇంకా సీరియస్ అవుతుంది. ఇది చూసిన ఆలిస్ అస్సలు లేట్ చేయదు. వెంటనే వాళ్ళ అమ్మకి సపోర్ట్ ఇవ్వడానికి రంగంలోకి దిగి కీరాతో కలిసి జాలీని ఎదుర్కొంటుంది. ఇలా ఈ ఇద్దరు తల్లి కూతుర్లు కలిసి ఏదో వీడియో గేమ్ లో ఫైట్ చేస్తున్నట్టు జాలీని ఆ హాల్వే మొత్తం కొట్టుకు తీసుకువెళ్తారు. కానీ కొంచెం సేపట్లోనే జాలీ వీళ్ళిద్దరిపై పై చేయి పొందుతాడు. ఇది చూసి అతన్ని డైరెక్ట్ గా ఫైట్ చేసి ఓడించలేమని అర్థం చేసుకుని కీరా, హీరో కోయల్, హీరోయిన్ ఆలిస్, ఫీమా ఇంకా విక్టర్, నాట్సియా వీళ్ళంతా ఒక క్లాస్ రూమ్ లోపలికి వెళ్లి అతను రావడానికి ముందు డోర్ ని గట్టిగా లాక్ చేసుకుంటారు. అతను చాలాసేపు తలుపు తట్టి వీళ్ళు తెరవకపోయేసరికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు నటించి సడన్లీ గోడ పేల్చి బద్దలు కొట్టుకుని లోపలికొస్తాడు. అది చూసి జాలీ పిల్లలకి ఎక్కడ హాని చేస్తాడో అని మళ్ళీ కీరా వెళ్లి అతనికి అడ్డుగా నిలబడి ఫైట్ చేస్తుంది. అది చూసి ఆలిస్ కోయల్ దగ్గర ఇక్కడ నుంచి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు కేవలం ఫ్యూచర్ కి వెళ్లడం ఒక్కటే దారి, త్వరగా కాస్మియాన్ ని యాక్టివేట్ చేయని అంటుంది. కానీ లాస్ట్ టైం ఏదో ఫ్లూక్ లో టైం ట్రావెల్ చేశాడు. ఇప్పుడు చుట్టూ ఇంత ప్రెషర్ లో మళ్ళీ సడన్ గా చెయ్యమనేసరికి కోయల్ ఎంతలోనో ట్రై చేస్తాడు కానీ ఏమీ వర్కౌట్ అవ్వదు. అటు జాలీతో ఫైట్ చేస్తున్న కీరా గ్లాట్ నిన్ను కేవలం ఆ కాస్మియాన్ పొందడం కోసం వాడుకుంటున్నాడు, ఒక్కసారి అది దొరికితే నిన్ను వదిలేస్తాడు, వీలైతే చంపేస్తాడని చెప్తుంది. అది విని లైట్ గా జాలీకి డౌట్ వచ్చినా లేదు మేము పైరేట్ టూత్ తీసుకున్నామని మరి ఇంకా సీరియస్ గా తనని ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. టైం లేదు, ఈవిడ ఆల్మోస్ట్ ఓడిపోయి చనిపోయే స్థితిలో ఉంది. కాస్మియాన్ యాక్టివేట్ చేయాలంటే కోయల్ ఎమోషన్స్ పెంచాలి కాబట్టి లాస్ట్ మినిట్ లో వేరే దారి లేక ఆలిస్ అతన్ని కిస్ చేసేస్తుంది. దాంతో మునపట్లానే కాస్మియాన్ నుంచి ఎనర్జీ బయటకొస్తున్న సమయంలో కీరా గ్యాప్ చూసుకుని జాలీ చెయ్యి కట్ చేసి అతన్ని గోడలో ఉన్న హోల్ ద్వారా బయటికి తన్నిస్తుంది. ఇక ఈ గదిలో ఉన్న మిగతా వాళ్ళంతా ఆ వార్టెక్స్ ద్వారా 100 సంవత్సరాల ఫ్యూచర్ ని రీచ్ అవుతారు. సరిగ్గా అదే క్లాస్ రూమ్ ఇప్పుడు పాడుపడిపోయి ఉంటుంది. వీళ్ళు కిటికీలో హోల్ ద్వారా బయటికి తొంగి చూస్తే లాస్ట్ టైం వచ్చినప్పుడు లైట్ కలర్స్ తో ఫారీటేల్ లా కనిపించిన ఆ ప్లేస్ తో ఇప్పుడు డార్క్ గా ఏదో అపోక్లిప్స్ సినారియోలా మారిపోయి ఉంటుంది. ఇది చూసి ఆలిస్, కీరా ఇంకా కోయల్ కి ఫ్యూచర్ ఇంతలా ఎలా మారిపోయిందో ఏమర్థం కాదు. మోరోవర్ అక్కడ చుట్టూ ప్రతి క్షణం సర్వేలెన్స్ రోబోట్స్ రౌండ్స్ కొడుతూ ఉంటాయి. దొరకకూడదని అంతా దాకుంటూ వాళ్ళ వైపుకి ఆ రోబోట్ రాగానే కీరా తన కత్తితో దాన్ని అటాక్ చేస్తుంది. దాని మాస్క్ కింద పడ్డాకే తెలుస్తుంది వచ్చింది ఇంకేంటో కాదు వీళ్ళ రోబోట్ వెర్దర్ అని. వెర్దర్ నువ్విక్కడేలా, అసలేం జరిగిందని వీళ్ళు అడిగితే అప్పుడే ఆ రోబోట్ వాళ్ళకి గత 100 సంవత్సరాలలో ఎన్ని మార్పులు జరిగాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు టైం ట్రావెల్ అయిన రోజే ఫీమా గేమ్స్ ఆడుతూ ఆ కొరియర్ ఏలియన్ తో ఫస్ట్ కాంటాక్ట్ లోకి రావాల్సింది. ఆ విషయం తెలియక అతను గేమ్ వదిలేసి ఆలిస్ ఇంకా ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని స్కూల్ కి వచ్చేసాడు. అందుకే ఇతన్ని స్కూల్లో చూసి టీచర్ కీరా నువ్విక్కడేం చేస్తున్నావని షాక్ అవుతుంది. ఫీమా తనేదో ఎక్సైట్మెంట్ చూడడానికి వచ్చాననుకుంటాడు కానీ అతను రియలైజ్ చేయని విషయం ఏంటంటే నిజానికి గ్లాటే అతన్ని కంట్రోల్ చేసి స్కూల్ కి వెళ్లేలా చేశాడు. ఫీమా వెళ్లిపోయాక అతను తన ప్లేస్ లో కంప్యూటర్ ముందు కూర్చుని ఆ కొరియర్ ఏలియన్ సిగ్నల్ కట్ చేసేయడంతో భూమి స్టార్ ఫ్లీట్ ఫెడరేషన్ తో చేరుతూ అంత పెద్దగా టెక్నాలజీ కూడా డెవలప్ అవ్వదు. ఆ దుర్మార్గుడు అంతటితో ఆపకుండా పైరేట్ అలయన్స్ ని కాంటాక్ట్ అయి వాళ్ళు భూమికి ఫస్ట్ వచ్చేలా చేసేస్తాడు. దీంతో పైరేట్స్ భూమిని ఆక్రమించుకుని మనుషుల్ని బానిసల్లా వాడటం మొదలు పెట్టారు. అలా ఇప్పుడు హ్యూమన్స్ తినడానికి సరిపోయే ఫుడ్ కూడా దొరకక ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారని జరిగిందంతా చెప్తుంది. అది వినగానే ఏంటి ఏలియన్స్ తో ఫస్ట్ కాంటాక్ట్ చేయాల్సింది నేనా, హిస్టరీలో మిగిలిపోవాల్సిన నా పేరు ఇలా అన్యాయంగా జరిగిపోయిందే అని ఫీమా హార్ట్ పీస్లుగా బ్రేక్ అయిపోతుంది. వీడు అంత పెద్ద విషయం సాధించాల్సినోడా అని విక్టర్ ఇంకా నాట్సియా కూడా నమ్మలేక సర్ప్రైజ్ అవుతారు. ఆ తర్వాత వెర్దర్ వీళ్ళందరినీ ఎవరికంటా పడకుండా దొంగతనంగా చాలా కష్టం మీద ఒక అపార్ట్మెంట్ లోకి తీసుకొస్తాడు. వెర్దర్ తీసుకొచ్చింది సేఫ్ అయిన ప్లేస్ అనుకుంటే ఇక్కడే వీళ్ళకి ట్విస్ట్. అది వీళ్ళని నేరుగా జాలీ దగ్గరికి తీసుకొచ్చుంటుంది. కీరా కట్ చేసిన చెయ్యపోయి ఇప్పుడు మెకానికల్ హ్యాండ్ తో తిరుగుతున్న అతన్ని చూడగానే వీళ్ళు మళ్ళీ అటాక్ కి సిద్ధమవుతారు. వెంటనే అది చూసి అతను స్టాప్ నేనెప్పుడు మీకు శత్రువుని కాదు, గ్లాట్ నాకు ద్రోహం చేశాడు. మేం తీసుకున్న పైరేట్ ఓత్ వల్ల నన్ను స్ట్రైట్ గా చంపలేకపోయినా నా లైఫ్ ని చాలా డిఫికల్ట్ చేసేశాడు. అందుకే వాడి దగ్గర నుంచి తప్పించుకు తిరుగుతున్నా. మేమిద్దరం ఒకరిని ఒకరం చంపుకోలేం, అందుకే నేను అతన్ని ఏం చేయలేను. కానీ మీరు 100 సంవత్సరాల తర్వాత వస్తారని తెలుసు. అందుకే ఈ వర్దర్ రోబోట్ ని రెడీ చేసి మీరు రాబోయే ప్లేస్ కి పంపించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చా. శత్రువుకి
శత్రువు మిత్రుడంటారుగా. నేను మీకు హెల్ప్ చేస్తా, మీరు గ్లాట్ ని చంపేయండి, ఆ తర్వాత మీ ప్లానెట్ మీకు ముందులానే దొరుకుతుంది. ఏమంటారు? డీలా నో డీలా అనగానే కీరా అతన్ని అటాక్ చేసి మెడకి కత్తి పెట్టి, మేము గ్లాట్ ఫైట్ చేసి చావాలి, నువ్వు సమ్మగా వెనకుండి కాస్మియన్ తీసుకుందాం అనుకుంటున్నావా అని తిడుతుంది. జాలీ లేదు నాకు కాస్మియన్ వద్దు, నాకు జస్ట్ ఫ్రీడమ్ కావాలని తన మనసులో ఉన్నది చెప్పడంతో వీళ్ళు కూడా అతని దగ్గర నీ ప్లాన్ ఏంటో చెప్పని అంటారు. ఇప్పుడు గ్లాట్ సొంత ఆర్మీతో చాలా పవర్ఫుల్ అయిపోయాడు. భూమి మొత్తం అతని కంట్రోల్లోనే ఉంది. వీళ్ళిద్దరూ ఆ హై స్కూల్ పిల్లలతో కలిసి, అంటే డైరెక్ట్ గా వెళ్లి యుద్ధం చేసి అతన్ని ఎదిరించి పెద్దగా ఏం సాధించలేరు. సో ఈ రిస్కీ మూవ్ ని వదిలేస్తే గ్లాట్ పాస్ లో ఆ ఏలియన్ కమ్యూనికేషన్ కట్ చేశాడు కదా, వీళ్ళ దగ్గర సరిగ్గా 1 hour ఉంది. ఈ లోపు టైం ట్రావెల్ అయి వెళ్తే గ్లాట్ ని పాస్ లోనే ఆపొచ్చని చెప్తాడు. ఇలా వీళ్ళిక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పైరేట్ రోబోట్ చెకింగ్ కి వస్తుంది. లోపలున్న సిటిజన్ నంబర్ చూపించి వెరిఫై అవ్వండి, లేకపోతే ఈ ప్లేస్ మొత్తాన్ని కూల్చేస్తామని అది వార్నింగ్ ఇస్తూ ఉంటే వీళ్ళొకరు గంటకొచ్చి ప్రాణం తింటున్నారని జాలీ లేచి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో అతను ఫ్రీజ్ చేసి పెట్టున్న హ్యూమన్ చేతుల్లో ఒకటి తీసి ఆ హ్యాండ్ ని బయటికి చూపించగాని ఆ రోబోట్ దాని మీద ఉన్న కోడ్ ని స్కాన్ చేసి ఓకే మిస్టర్ విలియం, హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ పైరట్స్ ల సెక్యూరిటీ ఇంత స్ట్రిక్ట్ అన్నమాట. జాలీ కీరాకి అతను దాచిపెట్టి పోగు చేసిన పాత వెపన్స్ అని చూపిస్తూ వేరే దారి లేదు, వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని రెడీ అవ్వని చెప్పి వీళ్ళిక్కడ ఆయుధాలు చూస్ చేస్తూ ఉంటే మరోవైపు కోయల్ ఇంకా ఆలిస్ బయట రూఫ్ మీదకి వెళ్లి కూర్చునుంటారు. అప్పుడు కోయల్ ఆలిస్ దగ్గర ఇదంతా అయిపోయాక మనం డేట్ కి వెళ్తామా, నీకు మా టైం లైన్ లో సిటీ ఎలా ఉంటుందో చూపిస్తానని అంటే ఆలిస్ కూడా నవ్వుతూ సరే అని చెప్తుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ కిస్ చేసుకుంటారు. అప్పుడు కీరా అక్కడికొచ్చి వీళ్ళ దగ్గర మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఆ ఏలియన్ సిగ్నల్ తో కనెక్ట్ అవ్వాలంటే దానికి మనం కోయల్ ఇంటికి వెళ్ళాలి. ఏ లొకేషన్ లో టైం ట్రావెల్ మొదలు పెడతారో పాస్ట్ లో కూడా అదే లొకేషన్ ని రీచ్ అవుతారు. కాబట్టి వీళ్ళ ముందు ఇక్కడే కోయల్ అపార్ట్మెంట్ ని రీచ్ అయ్యి అక్కడ నుంచి టైం ట్రావెల్ అయి పాస్ట్ కి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. హీరో కోయల్, జాలీ ఇంకా కీరా వీళ్ళ ముగ్గురు మిగతా వాళ్ళందరినీ ఇక్కడే వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు మాత్రం బయలుదేరుతారు. ఫీమా, ఆలిస్, అనస్థియా ఇంకా విక్టర్ నలుగురు అపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఫీమాకి ఇదంతా ఎక్కడో తేడా కొడుతుంది. ఆ గ్లాట్ కి కూడా ఈ కాస్మియోనే కావాలి. వాడికి అది కోయల్ దగ్గర ఉందన్న విషయమో తెలుసు. కోయల్ 100 సంవత్సరాల ఫ్యూచర్ లోకి టైం ట్రావెల్ చేశాడన్న విషయమో తెలుసు. టైం క్యాల్కులేట్ చేసి జాలీయే మనం వస్తామని ఆ ప్లేస్ లో మన కోసం వెయిట్ చేసినప్పుడు ఆ మహా పెద్ద విలన్ గ్లాట్ ఈ మాత్రం ఆలోచించుండడా. సో అతనికి మనం వస్తామని తెలుసు, జాలీ మనతో మీట్ అవుతాడని తెలుసు, ఇలా ప్లాన్ చేస్తున్నామని తెలుసు, వాళ్ళిప్పుడు కోయల్ అపార్ట్మెంట్ కి వెళ్ళబోతున్నారన్న విషయమో తెలుసు. ఇదంతా గ్లాట్ పర్ఫెక్ట్ గా సెట్ చేసిన ట్రాప్ అని చెప్తాడు. వెళ్తున్న వీళ్ళని టార్గెట్ చేసి ఆ కాస్మియన్ కోసం అక్కడ ఒక ఫైట్ జరిగి అందులో జాలీ చనిపోతే గ్లాట్ ఆ ఓత్ గురించి కూడా ఇంకా ఆలోచించనక్కర్లేదు. హీరోని చంపి ఈజీగా కాస్మియన్ దోచుకుంటాడని ఫీమా చెప్పడంతో ఆలిస్ కూడా నిజమే కదా అని కంగారు పడుతూ కోయల్ ఇంకా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఈ టైంలో సర్ప్రైజింగ్లీ విక్టర్ స్టార్టింగ్ లో హీరోతో కొట్టుకున్న చిన్నప్పటి నుంచి కలిసి పెరగ, నాకిలాంటి సమస్య వస్తే కోయల్ కూడా ఊరుకోడు, వాడిని కొట్టి హక్కు జస్ట్ నాకు మాత్రమే ఉందన్నట్టు రండి వాడిని కాపాడతామని బయలుదేరుతాడు. ఇటు వీళ్ళు చేతికి దొరికిన వెపన్స్ పట్టుకుని వాళ్ళని వెతుకుతూ వెళ్తూ ఉంటే మరోవైపు కీరా, కోయల్ ఇంకా జాలీ మీదకి గ్లాట్ పంపించిన పైరట్స్ దాడి చేస్తారు. రోడ్ అటకించి వాళ్ళు వీళ్ళని ఫుల్ గా సరౌండ్ చేసేయడంతో కీరా ఇంకా జాలీ ఇద్దరు హీరోని వెళ్ళి దాగోమని చెప్పి అటాక్ చేస్తున్న వాళ్ళని ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఈ సీరియస్ అయిన సిచ్యువేషన్ లో వాళ్ళకి అడ్డుగా ఉండకూడదని కోయల్ అక్కడున్న ఒక బస్ లోకి దూరి ఇక్కడే ఉండి ఫైట్ అయిపోయేంత వరకు ఎస్కేప్ అయిపోవచ్చు అనుకుంటే అన్ఫార్చునేట్లీ అతని వెనకే ఒక పైరేట్ వస్తాడు. అతను కోయల్ ని అటాక్ చేస్తాడన్న సమయానికి కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆలిస్ అతన్ని ఎదురిస్తూ ఫైట్ చేసి హీరోని సేవ్ చేస్తుంది. తాను శత్రువుల చేతికి దొరికిపోతే కోయల్ వెంటనే ఒక పెద్ద రాడ్ తీసి ఆ పైరెట్ ని కొట్టి తనని కాపాడుతాడు. ఇలా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇంటెన్స్ గా జరుగుతూ విల్లన్ మనుషులు ఎక్కువ మంది వాళ్ళని కమ్మేయడం చూసి ఒక బస్ మీద నిలబడున్న విక్టర్ ఆ పైరెట్స్ మీదకి ఒక గ్రైనేట్ విసిరేస్తాడు. దీంతో జరిగిన ఎక్స్ప్లోషన్ లో అక్కడున్న పైరెట్స్ పడిపోతారు. దాంతో పాటు వెనకున్న ఒక పెద్ద పిల్లర్ ఎరిగి బస్ మీద నిల్చునున్న విక్టర్, నాట్సియా ఇంకా ఫీమాపై పడేలా వెళ్తుంది. ఇది చూసిన కోయల్ వెంటనే తన పవర్స్ యూస్ చేసి తన ముగ్గురు ఫ్రెండ్స్ ని కాపాడి వాళ్ళని సేఫ్ గా పాస్ట్ లో వదిలేసి మళ్ళీ ఆలిస్ కి సహాయం చేయడానికి ఫ్యూచర్ కి వచ్చేస్తాడు. ఆలిస్ ఇంకా కోయల్ నెక్స్ట్ బ్యాచ్ పైరట్స్ తో ఫైట్ చేసుకుంటూ కీరా ఇంకా జాలీ వైపుగా పరిగెడుతూ వెళ్తారు. వాళ్ళు కూడా ఎంత అలసిపోయినా ఓటమి ఒప్పుకోకుండా లాస్ట్ సెకండ్ వరకు విలన్ ఆర్మీని ఎదిరించి ఫైట్ చేస్తుంటారు. కానీ ఆ శత్రువుల సంఖ్య తగ్గేలా లేకపోవడం చూసి ఆఖరికి ఒక సిచ్యువేషన్ లో జాలీ కీరాని ఇక్కడ నుంచి వెళ్లిపోమని ఒక బిల్డింగ్ లోకి తోసి తను వెనకే ఉండి ఆ పైరట్స్ అందరినీ చంపుతూ తను కూడా చాలా సార్లు కత్తిపోట్లు కాస్తాడు. ఫైనలీ వాళ్ళ వెంటొచ్చిన విలన్ మనుషులందరినీ చంపేశాక కొన ఊపిరితో పడున్న సమయంలో అక్కడికి గ్లాట్ వస్తాడు. జాలీ చనిపోగానే చేతిలో నుంచి వాళ్ళిద్దరూ తీసుకున్న ఆ ఓత్ మార్క్ చెరిగిపోతుంది.
ఇక తనని ఆపడానికి ఎవ్వరూ లేరు. గ్లాట్ నెక్స్ట్ స్టాప్ కోయలే. ఇటు పాస్ట్ లో హీరో వదిలేసి వచ్చిన నాట్సియా, విక్టర్ ఇంకా ఫీమా టైం లేదని వెంటనే అతని ఇంటికి వెళ్లి ఆ ఏలియన్ సిగ్నల్ ని రీచ్ అవడానికి ట్రై చేస్తారు. అయినా వీళ్ళ దురదృష్టం, వీళ్ళు వెళ్లేసరికి పాస్ట్ లోని గ్లాట్ అక్కడే ఉంటాడు. వీళ్ళతన్ని చూసి భయపడుతూ ఉంటే అతను మాత్రం వాళ్ళని ఒక్కొక్కరుగా కంట్రోల్ చేసి వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేస్తాడు. సరిగ్గా ఫ్యూచర్ లోని ఆలిస్, కోయల్ ఇంకా కీరా ముగ్గురు కోయల్ అపార్ట్మెంట్ రీచ్ అయ్యాక కాస్మియాన్ ని యాక్టివేట్ చేస్తే ఎదురుగా గ్లాట్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ని చంపడానికి ప్రయత్నించడం చూస్తారు. కీరా వెంటనే తన కత్తి పట్టుకుని అతన్ని అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ గ్లాటో నాట్సియాని కంట్రోల్ చేసి తన మధ్యలోకి దూరి కీరాపై ఎదురుదాడి చేసేలా చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ ఆలిస్ ని కంట్రోల్ చేసి హీరో కోయల్ ని అటాక్ చేపించడంతో దీనివల్ల సరిగ్గా టైం లైన్ ఫామ్ అవ్వకపోవడంతో వీళ్ళిద్దరూ మళ్ళీ ఫ్యూచర్ కి వెళ్లిపోతారు. కోయల్ ఒక పాడుబడ్డ అపార్ట్మెంట్ లో ఆలిస్ ఫ్యూచర్ లో ఉన్న గ్లాట్ తనని కంట్రోల్ చేయడం వల్ల కోయల్ మెడనులమి ఎంత రెసిస్ట్ చేయాలని ట్రై చేసినా కుదరక హీరోని చంపేస్తుంది. కోయల్ ఊపిరాగిపోవడం చూసిన గ్లాట్ తనపై కంట్రోల్ తీసేస్తాడు. దీంతో ఆలిస్ ఏడుస్తూ ఆ విలన్ అక్కడే ఉన్నాడని కూడా చూడకుండా కంగారు పడుతూ కోయల్ కి సిపిఆర్ ఇస్తుంది. సేమ్ టైంలో గ్లాట్ ముందే చెప్పినట్టు కోయల్ శ్వాస ఆగిపోగానే తన ఒంట్లో నుంచి ఆ కాస్మియాన్ బయటకొచ్చేస్తుంది. ఇటు గ్లాట్ దాన్ని తనలోకి తీసుకుంటూ ఉంటే అటు ఆలిస్ ఇచ్చిన ఫస్ట్ ఎయిడ్ వల్ల హీరో సడన్లీ కళ్ళు తెరుస్తాడు. కానీ బ్యాడ్ లక్ అంటే బ్యాడ్ లక్, ఈలోపే గ్లాట్ ఆ కాస్మియాన్ ని తనలోకి అబ్జర్వ్ చేసుకుంటాడు. ఆలిస్ ఇంకా కోయల్ ని చూసిన ఇతను, ఓ బ్రతికేసావా, కానీ ఫలితం లేదు, కంగారు పడకండి, పాస్ట్ లో మీ అమ్మ ఫ్రెండ్స్ ని ఎలా చంపాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళకి తోడుగా అలానే చంపేస్తానని చెప్తూ ఉండగా మనకి పాస్ట్ లో ఉన్న గ్లాట్ కీరాని చంపడానికి వెళ్తున్నట్టు చూపిస్తారు. కానీ హీరో కోయల్లో అస్సలు భయపడకుండా వాళ్ళకేం కాదని అంటాడు. అది విన్న ఈ ఫ్యూచర్ గ్లాట్ కి నవ్వొచ్చి, చంపిన నాకు తెలీదా వాళ్ళని ఎలా చంపాను, ఇప్పుడు కాస్మియాన్ కూడా నా దగ్గరే ఉంది, నువ్వేం మార్చలేవని అంటాడు. దానికి కోయల్ చాలా కాన్ఫిడెంట్ గా, నేను మార్చాల్సిన అవసరం లేదు, వాళ్ళే వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను పోరాడి గెలుస్తారని అంటాడు. చూస్తే పాస్ట్ లో గ్లాట్ కీరాని చంపాలని చూసినప్పుడు ఫీమా ధైర్యం తెచ్చుకుని అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ షెల్ఫ్ లో ఉన్న ఒక హ్యామర్ తీసి గ్లాట్ తలపై కొట్టగానే ఈ క్యాప్ లో రిలీజ్ అయిన కీరా అటాక్ చేసి కత్తితో అతని మెడపై ఘాటేస్తుంది. సో ఫ్యూచర్ లో ఉన్న ఆ గ్లాట్ శరీరంపై కూడా ఆ గాయం కంటికి కనిపించేలా వీళ్ళ ముందే ఫామ్ అవడంతో కోయల్ ఖచ్చితంగా మేమే గెలుస్తామని విల్లన్ ని ఇంకా బాగా రెచ్చగొడతాడు. దీంతో గ్లాట్ ఇరిటేట్ అయి, నేను వాళ్ళని ఎలా చంపానో నీకే చూపిస్తానని వీళ్ళిద్దరిని పాస్ట్ కి తీసుకొచ్చేస్తాడు. కానీ ఇక్కడే ట్విస్ట్, ఆ రోబోట్ వెర్దర్ హీరోకి ఒక సీన్ లో చెప్పుంటుంది కదా, నువ్వు నీ ఫ్యూచర్ సెల్ఫ్ ఒకరిని ఒకరు చూసుకుంటే కంటిన్యూమ్ ఫెయిలియర్ అవుతుంది, అలా మాత్రం చేయకని. సో ఇప్పుడు పాస్ట్ లో ఉన్న గ్లాట్, ప్రెసెంట్ లో ఉన్న గ్లాట్ ఇద్దరు ఒకే చోట్ల ఉండడంతో కంటిన్యూమ్ ఫెయిలియర్ అయి వీళ్ళు ఏదో మ్యూటేట్ అయినట్టు డబుల్ ట్రిబుల్ అని వాళ్ళ సంఖ్య పెరిగిపోయి కాస్మియాన్ నుంచి భయంకరమైన ఎనర్జీ రిలీజ్ అయి గ్లాట్ ఇంకా అతని క్లోన్స్ బూడిదలా మాయమైపోతారు. కానీ కాస్మియాన్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఇప్పుడు రచ్చరచ్చ చేయడంతో అది చూసిన కీరా దానికి కొత్త హోస్ట్ అవసరమని చెప్తుంది. కానీ ఈ సిచ్యువేషన్ లో ఆ కాస్మియాన్ ని తన శరీరంలోకి తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందో ఎవరికి తెలుసు, కాబట్టి రిస్క్ వేరే ఎవరో ఎందుకు, పెద్దదాన్ని నేనే తీసుకుంటానని ఆవిడ ఫోర్స్ కి ఎదురెళ్లి దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక రకంగా ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి తనే కారణం కాబట్టి కోయల్ వెళ్లి దాన్ని తీసుకుంటాడు. దీంతో కాస్మియాన్ గజిబిజి అయిన టైం లైన్ మొత్తాన్ని కరెక్ట్ గా సెట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. తనకేం జరుగుతుందో తెలియక కోయల్ ఆలిస్ ని చూసి, నేను చెప్పినట్టు డేట్ కి తీసుకువెళ్ళలేకపోతున్నాను, ఐఎమ్ సారీ అని చెప్తాడు. నెక్స్ట్ సెకండ్ ఇతను ఏదో గాలిలోకి తేలుతున్నట్టు స్పేస్ లోకి ఫ్లోట్ అయి అక్కడ కాస్మియాన్ ఓపెన్ చేసి ఒక పెద్ద స్పేస్ పోర్టల్ ని చూస్తాడు. అలా ఇక అంతే, నేను చచ్చానని కోయల్ నమ్మకం కోల్పోయిన మరుక్షణం అతను తన అపార్ట్మెంట్ లో పడి స్పృహ కోల్పోయినట్టు చూపిస్తారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చాలా రోజుల తరువాత కోయల్ హాస్పిటల్లో కళ్ళు తెరిచి వాళ్ళమ్మ ఫీమా, విక్టర్ ఇంకా నాట్సియాని చూస్తాడు. ఫీమా అతని దగ్గర, కంగారు పడాల్సిన అవసరమేం లేదు, మనం ఏలియన్ సిగ్నల్ ని మిస్ అవ్వలేదు, నేను ఆ కొరియర్ ఏలియన్ తో కాంటాక్ట్ అయ్యానని చెప్తాడు. అంటే టైం లైన్ సెట్ అయిపోయింది, అతను చూసిన ఫ్యూచర్ లో ఎలాంటి మార్పు ఉండదు. వీళ్ళు కాస్మియాన్ ఏమైందని అడిగితే టైం ట్రావెల్ చేయడం ఎంత ప్రమాదమో అర్థం చేసుకున్న కోయల్ అతని ఫ్రెండ్స్ దగ్గర తన దగ్గర లేదని అబద్ధం చెప్తాడు. అంటే వీళ్ళకి ఎప్పుడూ మళ్ళీ ఆలిస్ ని కలవలేరు. మరోవైపు ఆలిస్ ఇంకా కీరా ఫ్యూచర్ ని చేరుకుంటారు. బుల్లెట్ తగిలిన ప్రొఫెసర్ ఏమయ్యాడో, బ్రతికాడో లేదో అని వీళ్ళు కంగారు పడుతూ ఉంటే లక్కీలీ అతనికి ఏమైండదు. చూడగానే వీళ్ళిద్దరూ వెళ్లి అతన్ని హక్ చేసుకుంటారు. ఇలా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటయ్యారు. యాక్చువల్లీ ఆ పైరేట్స్ వీళ్ళపై అటాక్ చేయడానికి ముందు ప్రొఫెసర్ కి ఒక లెటర్ వచ్చింది కదా, అది రాసింది ఇంకెవరో కాదు, మన హీరో కోయల్. ఇలా వాళ్ళతన్ని షూట్ చేస్తారని అందులో ముందే చెప్పాడు. సో ప్రొఫెసర్ తెలివిగా అతను రాలేదు, రోబోట్ వెర్దర్ తో తన హాలోగ్రామ్ సృష్టించాడంతే. అండ్ ఆలిస్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టులో 100 సంవత్సరాల పాత హార్ట్ సింబల్ ఉంది, దాన్ని వాళ్ళ అమ్మ గీసిందేమో అని సందేహించింది కదా, బట్ నిజానికి ఆ హార్ట్ ని తన కోసం కోయల్ డ్రా చేశాడు. ఫైనల్ గా స్టార్ ఫ్లీట్ ఫెడరేషన్ పెద్ద పెద్ద స్పేస్ షిప్ లతో భూమి మీదకొచ్చి దిగుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.